మీ పేరు? అభినయ్. ప్రభాస్ గారు ఉన్నారు కదా, ప్రభాస్ గారు కన్నప్ప మూవీలో వస్తున్నారు కదా, ఇది ఎలా అనిపించింది? లుక్స్ పరంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు? లుక్స్ పరంగా అయితే నాకు కట్అవుట్ బాగా నచ్చింది. స్లిమ్గా బాగున్నాడు, ఆ బీట్తో కొంచెం బాగుంది. అది పర్వాలేదు కొంచెం. కాకపోతే ఎలా ఉండిద్దో తెలియదుగా సినిమా. మంచు విష్ణు కండ చాలా అంటే చాలా స్లిమ్గా ఉన్నారు ప్రభాస్ గారు ఈ కన్నప్ప మూవీలో. మరి ఏంటి ఫ్యాన్స్ ఏమైనా హట్ అవరా? మరి స్లిమ్ అవడం ఉంటేనే బాగుంటాడు ప్రభాస్. ఏంటి ఆ మజిల్ చేసుకుని కనపడే బదులు స్లిమ్గా ఉంటే కొంచెం బాగుంటాడు చూస్తాం. బిల్లా సినిమాలో లాగా కొంచెం ఓకే హైట్ పర్సనాలిటీ బాగా కనపడింది స్లిమ్గా ఉన్నాడంటే. కొంచెం ఆ రేంజ్కి ఏదైనా ఆయన స్క్రీన్ మీద కనపడాలంటే కెమెరామ్యాన్లు కానీ డైరెక్షనల్ డిపార్ట్మెంట్ కానీ చాలా ఇబ్బంది పడతారు. మరి ఈసారి కన్నప్ప మూవీలో ఈ టైప్ ఆఫ్ రోల్ అనేది ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? బేసిక్గా మీ ఒపీనియన్ ఏంటి? బాగుండిద్ది అనుకుంటున్నాను నేనైతే. అంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కొంచెం బాగుండిద్దని అనుకుంటున్నాను. ప్రభాస్ గారు మెయిన్లీ సెలెక్టెడ్గా ఈ క్యారెక్టర్ తీసుకున్నారని చెప్పి టాక్. ఆయన మంచి విష్ణు గారు అన్నారు ఒక ఇంటర్వ్యూలో చూశాను అన్నారని. సెలెక్ట్ చేసుకున్నారంటే కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకుంటారుగా, మరీ అంత ఏం సెలెక్ట్ చేసుకోరుగా. చూడాలి. ఇలా సైడ్ క్యారెక్టర్లు చేస్తే ప్రభాస్ నెగిటివ్ అయిపోతుంటారా రేంజ్? లేదు అవి ఏదో క్యామియోస్ కింద కానీ లెక్కేసుకోవచ్చుగా. అవి సైడ్ క్యారెక్టర్లు ఎందుకు, క్యామియో అనుకుందాం దాన్ని. సైడ్ క్యారెక్టర్ ఎందుకు? ఏదో వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ఉండిద్ది అంటారా? అంటే సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కాంపిటీషన్ ఉండిద్దా? అంతేగా, అంత పెద్ద స్టార్ని తీసుకున్నప్పుడు సైడ్ క్యారెక్టర్ కింద ఎందుకు పెడతారు? మంచిగానే పెడతారుగా. ఏమో పెద్దవాళ్ళు దాంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు, సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ప్రభాస్ డౌన్ అయిపోయి చేసేస్తాడు. ఎందుకంటే ప్రభాస్ కంటే మోమాటం కదా, బాగా మాట్లాడు సరిగ్గా. పెద్దవాళ్ళు అడిగితే చెప్పేస్తాడు, అవునని చెప్పేస్తాడు. మరి ఆ సిగ్గుతో డౌన్ క్యారెక్టర్ చేస్తే మీలాంటి ఫ్యాన్స్కి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉండిద్దేమో అని అడుగుతున్నాను. ఏం లేదు, వేరే సినిమాలు ఉన్నాయి, వాటిలో చూస్తాం. ఈ సినిమా వేరేలాగా ఉందంటే వేరే సినిమా, అంతేగాని ఇప్పుడు బాగాలేడు కదా అని వదిలేస్తాయండి. అంతేగా. ప్రభాస్ గారు ఏ సినిమాలో కనబడ్డా కూడా, ఒక గెస్ట్ రోల్ వచ్చినా కూడా ఎందుకు ఇంత ఫెస్టివల్ చేసుకుంటారు? ఆయన మూవీ కాదు కదా, జస్ట్ సింపుల్ చిన్న క్లిప్సే చూశారు కదా, ఎందుకు దాని మీద అంత ప్రయారిటీ ఇస్తుంది? అంటే అండి, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే పెరిగిన వాళ్ళం ఎక్కడ వాళ్ళు అంతా. కొంచెం చూసినప్పుడు కొంచెం వైబ్ వచ్చిద్దిగా, మరీ పిచ్చిగా ఏమి ఉండదు కదండి. ప్రభాస్ గారు మూవీ కోసం వెయిటింగ్ ఈసారి. డెఫినెట్లీ. నెక్స్ట్ రాజా సాబ్, ఇది ఎలా ఉండబోతుంది? రాజా సాబ్ కామెడీ రోల్ అంటే చాలా కాలం తర్వాత చేస్తున్నాడు, అది బాగానే ఉంటుంది. స్పిరిట్ వచ్చింది, ఫౌజీ, చాలా ఉన్నాయి కదా లైనప్లో. డార్లింగ్ లుక్, ప్రీవియస్ డార్లింగ్ లుక్ వస్తుంది అంటారు ఇప్పుడు. రాజా సాబ్లో వదిలేరు కదా, బాగానే ఉంది. ఏం చెప్తావు, ఒక మాటలో ఏం చెప్తావు ప్రభాస్ గారు? ఇట్స్ డార్లింగ్. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ 2లో వస్తున్నారు కదా, రుతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండిద్ది అంటే అసలు ఏం చెప్తాం? బాగుంటుంది. రుతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ని ఏ టైప్ ఆఫ్ రోల్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు మీరు? అంటే మంచి విలన్ అని అనుకోవచ్చు, హీరో అని అనుకోవచ్చు. కొంతమంది విలన్గానే ఉంటాయి బాగుండిద్ది అంటున్నారు. వై ఎందుకు విలన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కొంతమంది? అంటే విలన్ గెటప్లో జైలో కుషలో తప్ప ఏ క్యారెక్టర్లో చూడలేదు. అది కూడా ఎన్టీఆర్నే ట్రిపుల్గా చూసాము. ఇప్పుడు సపరేట్ కదా హీరోయిన్. సో విలన్గా ఉంటే నెగిటివ్ ఏమైనా డౌన్ అయిద్దేమో ఎన్టీఆర్కి? ఆ క్రేజీ ఏడలేపాలో ఆడలేపుతారు, ఆ క్రేజీ ఏడలేపాలో ఆడలేపుతారు కదా. ఓకే, అలాంటి అంటే లైక్ సిచ్యువేషన్ బట్టి డిమాండ్ అయి ఉండిద్ది అంట. సో విలన్గా ఉన్నా కూడా మీలాంటి ఫ్యాన్స్ మాత్రం రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్. సో కంప్లీట్ వార్ 2 అయితే ఇలా ఉంది. ఇది ఎలా ఉండబోతుంది? కలెక్షన్స్ ఎలా ఉంటాయి, రికార్డులు ఎలా ఉంటాయంటే? బికాస్ ఇద్దరు ఉన్నారు కదా, ఫ్రేమ్ అంటే మామూలు వాళ్ళు కాదు, ఇద్దరు తగలబెట్టేస్తారంటారు ఈసారి. ఇంకేం లేదు, థియేటర్లో మూతపడాల్సిందే. థియేటర్లో ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి, సెక్యూరిటీగా పెట్టుకోలేము అందరూ. అటుపక్క హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అందరూ గట్టిగానే ఇస్తారు ఈసారి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్, ఇది ఎలా ఉండిద్ది అంటే ఏం చెప్తాం? ఎప్పుడు మాస్క్నే ఉంటుంది నాకు. అంటే ఫస్ట్ లుక్లోనే చూపించారు కదా, మాస్క్ ఉంటుంది. అంటే ప్రశాంత్ నీల్ అంటే తెలిసిందే కదా, యశ్వంత్ ప్రభాస్ని తీసినోడు. మన ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకుంటున్నారు? మరి అదే సేమ్ రొటీన్ కేజీఎఫ్ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, లేకపోతే కొత్తగా ఏమైనా స్టోరీ క్రియేట్ చేయాలి? కొత్తగా క్రియేట్ చేస్తే బాగుంటుంది. అవునా? ఎన్టీఆర్ని మన దేవరా మూవీ గట్టిగానే వచ్చింది అనుకునే లోపు నెగిటివ్ ట్రోల్ అయ్యింది. దేవరా అనేది కొద్దిగా అటు ఇటుగా అయ్యిందని కొంతమంది ట్రోల్ చేశారు. కంబ్యాక్ హిట్ కొట్టాల్సిన టైంలో హిట్ కొట్టితే బాగుంటుంది. అవునా? ఓకే, ఆ క్రేజ్ తగ్గదు కదా ఓకే అన్నకి. అవునా? ఏమో ఈసారి ఆ నెగిటివ్ ఎక్కువ అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చే మూవీస్ కూడా నెగిటివ్ ఎక్కువ అవుతే ఇబ్బందే కదా కెరియర్లో ఎన్టీఆర్కి. అట్లేముండదు, జరగాల్సిన టైంలో జరుగుతుంది, జరగబోయే టైంలో జరగదు అంతే. అవునా? ఈసారి మాత్రం రెడీగా ఉన్నారా? రెడీ, తగలబెట్టడానికి రెడీగా ఉన్నాడు ముందు ఎన్టీఆర్ అందరినీ. ఒక మాటలు ఏం చెప్తే ఎన్టీఆర్ గురించి?
అది ఫ్లాప్ అయినా హిట్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంటారు.